ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం 1000 కోట్లు సిద్ధం చేసింది. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఉచిత ఇసుకను కూడా దాదాపు 8 ట్రాక్టర్ల ఉచిత ఇసుకను కూడా ప్రభుత్వం అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి దాదాపు 71,000కు పైగా లబ్ధిదారులను ఎంపిక చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ఒక్కో మండలానికి ఒక్కో గ్రామం చొప్పున దాదాపు 562 గ్రామాలను ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం దాదాపు 71,482 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. సో 8 ట్రాక్టర్ల ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు. ఇక ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద 3.5 లక్షలు పట్టణాల్లో, గ్రామాల్లో 4.5 లక్షలు దాదాపు 4,28,000 అలాగే 28,000 కోట్లతో 20 లక్షల ఇళ్లను మొత్తం నిర్మించాలనే లక్ష్యంతో రేవంత్ సర్కార్ అయితే ముందుకు వెళ్తుంది. రైట్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి ప్రణాళికలతో ముందుకెళ్తుందో మా కొలీగ్ విజయ్ నాయుడు తెలుసుకుందాం. విజయ్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిధుల ఏ రకంగా సమకూరుస్తుంది ప్రభుత్వం? విజయ్. ఎస్ రామ్దాస్, రాష్ట్రంలో మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లకి ఎంపికైనటువంటి లబ్ధిదారుల నిర్మాణ పనులు అయితే చేపట్టడానికి సిద్ధమవుతా ఉన్నారు. వారికి నిధుల జమలో ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రభుత్వం దృష్టి అయితే సారిస్తా ఉంది. రాష్ట్రంలోని మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైనటువంటి లబ్ధిదారులు వాళ్ళ ఇళ్ల నిర్మాణాల పనులు చేపట్టడానికి అయితే సిద్ధమవుతా ఉన్నారు. వారికి నిధుల జమలో కూడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అయితే దృష్టి సారించిందని చెప్పాలి. ఈ మేరకు 1000 కోట్లను కూడా కేటాయించింది. రాష్ట్రంలోని ఒక్కొక్క మండలానికి ఒక్కో గ్రామం చొప్పున, అంటే మండలంలో ఒక గ్రామం చొప్పున మొత్తం కూడా 562 పంచాయతీల్లో సుమారుగా 71,482 మంది లబ్ధిదారులను అయితే మొదటి విడతలో కూడా ఎంపికైతే చేశారు. 4 దశల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వనుంది. అయితే పునాది పనులు పూర్తి కాగానే బేస్మెంట్ పనులు ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ అవ్వగానే మొదటి దశలో భాగంగా 1 లక్ష రూపాయలను లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 71,482 మందికి సుమారుగా మనకు 714 కోట్ల రూపాయలు అయితే అవసరమయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా నుంచి ఈ వాటా రూపంలో తీసుకున్నట్లయితే నిధులు కూడా ఈ 2 ప్రభుత్వాల నుంచి అయితే కేటాయిస్తారు. ఒక్కో ఇంటికి పట్టణాల్లో 1,50,000, అలాగే గ్రామాల్లో అయితే 72,000 ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే స్కీమ్ ఉందో దాని కింద కూడా అందించనుంది. అయితే రాష్ట్ర వాటాగా పట్టణాల్లో అయితే 3.5 లక్షలు, గ్రామాల్లో అయితే 4,28,000 కూడా కేటాయించనుంది. సో మొదటి దశలో చెల్లించాల్సినటువంటి డబ్బులను కూడా నిర్మాణ సామాగ్రికి కావాల్సినటువంటి డబ్బులు రాష్ట్రాలే చెల్లించాలని చెప్పేసి కూడా కేంద్రం నుంచి నిబంధన అయితే ఉంది. ఇందులో భాగంగానే గృహ నిర్మాణ సంస్థ 1000 కోట్లను కూడా సిద్ధంగా అయితే ఉంచింది. సో ఇంటి నిర్మాణంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండడానికి ప్రభుత్వం కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటోంది. ఒక్కొక్క లబ్ధిదారుడికి సుమారుగా 8 ట్రాక్టర్ల ఇసుకను కూడా ఉచితంగా అందించాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇక సిమెంటు, ఇనుము కూడా తక్కువ ధరకు అందించేలా కూడా కంపెనీలతో జిల్లాల వారీగా అధికారులు అయితే చర్చలు జరుపుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లలో మొత్తం సుమారుగా చూసుకున్నట్లయితే మనకు 28,000 కోట్లతో సుమారుగా 20 లక్షల ఇళ్లను కూడా నిర్మించాలని చెప్పేసి కూడా నిర్మించి ప్రజలకు అందించాలని చెప్పేసి కూడా లక్ష్యంగా అయితే పెట్టుకుంది. సో ఇందులో భాగంగానే మొదటి దశలో మనకు 7,000 ఇళ్లతోనే సుమారుగా మనం చూసుకున్నట్లయితే 7,000 ఇల్లు, ఇంకొకటి 7,740 కోట్లను కూడా ఖర్చు చేయనుందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్కమ్ ఉందో. అయితే మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలకు చెక్ పెట్టేందుకైతే రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా. ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోకపోవడంతో పాటు ఇంకా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వాళ్ళ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ సేవలను కూడా వినియోగించుకున్నారు. అయితే ఎన్నికల హామీలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక 2025 జనవరిలో అయితే చేపట్టారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నుంచి నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు ఆర్థిక సాయం కూడా పూర్తిగా అందే వరకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను అయితే వినియోగించుకోనుంది ప్రభుత్వం. ఇంటి నిర్మాణాన్ని ఏ అక్షాంశ అలాగే ఏ రేఖాంశాల మధ్య నిర్మిస్తున్నారో కూడా గుర్తిస్తారు. అయితే ఏ లొకేషన్ అనేది కూడా వాళ్ళకు పూర్తిగా వివరాలు అయితే ఉంటాయి. దీని ప్రకారం శాటిలైట్ కు లింక్ కూడా చేస్తారు. సో దీంతో ఇంటి నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కూడా అందిస్తోంది. సో ఇంటి నిర్మాణాన్ని 4 దశల్లో అయితే ఆర్థిక సాయం అందించనున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ఆధారంగా ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరు చేస్తారు. సో సర్వే చేసినటువంటి సమయంలో చూసినటువంటి సొంత స్థలంలోనే ఇంటిని నిర్మిస్తున్నారా లేదా అనేది కూడా
అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అయితే మరొక చోట కూడా ఇంటిని నిర్మిస్తే ఆ ఇంటిని రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అయితే తెలిపినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇంటి నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ కూడా చేస్తారు. అయితే బేస్మెంట్ పూర్తయినటువంటి తర్వాత తొలి విడతలో ₹1,00,000 లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని కూడా చెప్తా ఉంది. సో ఆ రకంగా ఇల్లు అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారా? ఎస్ రామ్దాస్, అందుకే ఇప్పుడు ఈ శాటిలైట్ మ్యాపింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అంటే ఒక దగ్గర మనకు మంజూరైనటువంటి ఇల్లుని ఇంకొక దగ్గర కట్టకుండా, అలాగే ఆల్రెడీ ఉన్న వాళ్ళు కట్టుకోకుండా, సో వాళ్ళకు సొంతంగా ప్లేస్ ఉంటే డబ్బులు జమ చేస్తా ఉంది వాళ్ళ అకౌంట్ లో, లేదంటే ప్లేస్ ఉన్న వారికి తర్వాత వాళ్ళకు ప్లేస్ కేటాయించి తర్వాత వాళ్ళకు మంజూరు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తానికైతే అక్రమాలు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ శాటిలైట్స్ ని అలాగే ఏ పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకోనుంది రామదాస్ ప్రభుత్వం అయితే. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇక 71,482 మంది లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం దాదాపు మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని 562 గ్రామాలను ప్రస్తుతం ఎంపిక చేసుకుంది. సో మొత్తం మీద 1000 కోట్లు కేటాయించబోతుంది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.